ఒక ఎత్తైనటువంటి పర్వతం లేదా ఒక గోడ వాళ్ళకి ఎదురైంది. ఈ మానవుడు దేవుని మార్గంలో ఇంకా ప్రయాణించవలసిన వాడు తాను వ్యతిరేకమైనటువంటి మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. సో వాళ్ళు ఆ ప్రయాణం చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ వాళ్ళకు ఎదురుగా ఒక అడ్డు గోడ ఏర్పడింది. ఆ గోడను వాళ్ళు దాటలేకపోతున్నారు. వెనకపోతామంటే వెనకాల దారి లేదు, దారి మూసుకుంది. మానవుడు తన యొక్క జీవితం అక్కడ ఆగిపోతుంది. అటు ముందు వెళ్ళడానికి దారేమో మరి సహకరించడం లేదు, వెనక రావడానికి అసలు దారే లేదు. ఇటువంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే ఈ మానవుడిని ప్రేమించి తన కుమారుడే పంపించాడు. ఆ కుమారుడి యేసుక్రీస్తు ప్రభువు అక్కడకు చేరుకొని అక్కడ ఆగిపోయిన మానవుడిని తన భుజము మీద వేసుకొని తిరిగి దేవుడి వద్దకు తీసుకుని వస్తున్నాడు. ఇది ఎదురేస్తారు చెబుతూ ఉంటారు. ఈ రోజు నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, మనం ఆలోచించినటువంటి తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మనం కూడా ఈ విధంగానే ఉన్నామేమో. ఈ తప్పిపోయిన